ఇక కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు అంతరాష్ట్ర పగటి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ సిహెచ్ శ్రీనివాసరావు సమావేశంలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్చి 4, 2023న కంకిపాడులోని కొలవెన్నువారి వీధిలో నివసించే కంకిపాటి శివశంకరరావు భార్య జయలక్ష్మి గుడికి వెళ్తూ ఇంటి తాళాన్ని కిటికీలో పెట్టి వెళ్లారు. దీనిని గమనించిన నిందితుడు తాళం వేసి లోపలికి ప్రవేశించి బంగారం నగదును దోచుకు వెళ్లాడని తెలిపారు. విచారణలో నిందితుడిని కృష్ణా జిల్లాలో 3 చోట్ల, ఎన్టీఆర్ జిల్లాలో 10 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితుడు వద్ద సుమారు 409 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకున్న కంకిపాడు పోలీసులను డీఎస్పీ అభినందించారు. ప్రజలు తమ ఇంటి తాళాలను కిటికీలు లేక సులభంగా దొరికే ప్రదేశాల్లో ఉంచకూడదని సూచించారు. ఈరోజు మన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరస్తుడిని, ప్రాపర్టీ క్రైమ్ సంబంధించిన నేరస్తుడిని పట్టుకోవడం జరిగింది. దీని నేపథ్యం ఏంటంటే 2023లో మన కంకిపాడులో పాల్వెన్వారి వీధిలో కంకిపాడు గ్రామంలో ఈ కంకిపాటి శివశంకరరావు గారి ఆయన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళిన టైంలో గుడికి వెళ్ళిన టైంలో ఈ ఒక వ్యక్తి అక్కడ తాళాలు అవైలబుల్గా ఉంటే వాళ్ళ చెప్పుల స్టాండ్లో ఉన్న తాళాల ద్వారా ఇంట్లోకి వెళ్ళి బీరువా తెరిచి దానిలో ఉన్న గోల్డ్ ఆర్టికల్స్ సుమారు 30 గోల్డ్ ఆర్టికల్స్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మన వాళ్ళు కొంత టూల్స్ సంపాదించారు టెక్నికల్గా. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి గురించి చూస్తూ ఉన్న క్రమంలో అతను నిన్నటి రోజు మనకి ఫ్లైఓవర్ దగ్గర పునాదిపాడు ఫ్లైఓవర్ దగ్గర అతను పట్టుకున్న తర్వాత అతని ద్వారా విచారిస్తే ఇతను ఏంటంటే పొన్నాన రాంబాబు ఉన్నాడు. గన్నవరంలో ఒక 2 నేరాలు, ఒకటి పగటిపూట నేరం ఒకటి, అదేవిధంగా తాళాలు అవైలబుల్గా ఉన్న నేరం